ప్రజాస్వామ్యం బలంగా లేకపోతే అత్యంత ప్రమాదకరం. ఆడుకునేవాడు ఆడుకుంటాడు, వాడుకునేవాడు వాడుకుంటాడు. మయన్మార్లో ఏం జరిగింది? ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చి అక్కడ సైనిక పాలన వచ్చింది. బంగ్లాదేశ్లో ఏం జరిగింది? సైనిక పాలన ముందుకి యూనిస్ని పెట్టుకొచ్చారు. పాకిస్తాన్లో ఏమైంది? ప్రజల చేత ఎన్నికైన ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నాడు. వీటన్నిటి వెనకాల ఏముంది? విదేశీ శక్తుల హస్తం ఉంది. మాల్దీవుల్లో చైనా హస్తం ఉంది, మయన్మార్లో చైనా హస్తం ఉంది, పాకిస్తాన్లో సిఐఏ హస్తం ఉంది. అంతకుముందు ఉన్నటువంటి ఇమ్రాన్ ఖాన్ చైనాకి అనుకూలంగా ఉంటాడు కాబట్టి తనని జైల్లో పెట్టించి తమకు అనుకూలంగా ఉండేటటువంటి సిఐఏ చెప్పిన మాట వినేటటువంటి షాబాజ్ షరీఫ్ని అక్కడ తీసుకొచ్చి పెట్టారు. బంగ్లాదేశ్లో సిఐఏ ఇన్వాల్వ్మెంట్తోనే అక్కడ సిఐఏ మాట వినేటటువంటి యూనస్ని తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు అట్లాంటి పరిణామం భారత్లో చేయబోయి వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి వచ్చింది. బట్ రేపో మాపో ఏం చేస్తారో తెలియదు. యాజిటేషన్స్ ద్వారా ఇక్కడ కూడా గందరగోళం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు పాకిస్తాన్లో క్రిందటిసారి చైనా మాట వినే, చైనా చెప్పినట్టు నడుచుకునే ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉండి వేరే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో ఇప్పుడు సిఐఏ మనిషి ఇప్పుడు అక్కడ అయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు చైనా మళ్ళీ తన కథ నడపబోతోంది. తద్వారా ఇమ్రాన్ ఖాన్ని బయటికి తెప్పించి ఎదురు దెబ్బ కొట్టడానికి. ఎందుకంటే పాకిస్తాన్ సైన్యం మాత్రం చైనా మాట వినేటటువంటి వాళ్ళు దాదాపు 60 to 70% ఉన్నారు. వాళ్ళతో కథ నడపబోతోంది అన్నటువంటి చర్చ నడుస్తోంది.